కొంచెం ప్రమోట్ చేయండి, ప్రతి లేట్ అవ్వట్లేదు. కొంచెం ప్రమోట్ చేయండి, పెద్ద లేట్ అవ్వట్లేదని. ఇందాకే రాకాస సినిమా ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ గారు చెప్పిన మాటలు ఇవి. ప్రజెంట్ ఇవి ప్రతి ఒక్క రామ్ చరణ్ గారి అభిమానికి చాలా సంతోషాన్ని కలిగించే మాటలు అవి. అంటే పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవ్వట్లేదు, ఆన్ టైం వస్తుందని రామ్ చరణ్ గారు అయితే చెప్పారు. నిజంగా అది నిజం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎటువంటి మార్పులు చేర్పులు అయితే అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నా. పెద్ద సినిమా ఏప్రిల్ 30నే రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు రామ్ చరణ్ గారు చెప్పారు కాబట్టి దాన్నైతే నేనైతే నమ్ముతున్నా. వేరే వాళ్ళు చెప్పుంటే అసలు నమ్మేవాడినే కాదు. ఎందుకంటే ఆ ప్రాబిలిటీస్ అలా ఉన్నాయి కాబట్టి ఆ న్యూస్ అయితే బయటకు వచ్చింది. కానీ ఈరోజు హీరో గారే డైరెక్ట్గా పోస్ట్ పోన్ అవ్వట్లేదు, ఆన్ టైం వస్తుంది, దాన్ని ప్రమోట్ చేయండి అని వేరే సినిమా టీంకి చెప్పారంటే కాబట్టి ఆ మాటలకి మనం అయితే వెయిట్ అయితే ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ పెద్ద సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే అవ్వట్లేదు. రామ్ చరణ్ గారే చెప్పారు కాబట్టి ఏప్రిల్ 30వ తారీఖున రావడానికే వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మాటలను అయితే నమ్మండి. ఖచ్చితంగా 30వ తారీఖున ఏప్రిల్ 30వ తారీఖునే సినిమా అయితే వస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు చెప్పిన తర్వాత కూడా మనం డౌట్ పడితే అది మంచిది కాదు. అయితే నాకు కొద్దిగా డౌట్ అయితే ఉంది. అదేంటంటే లేట్ అవ్వట్లేదు, త్వరగానే వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి డైలమాలో పెద్ద సినిమా టీం నుండి ఒక కొత్త పోస్టర్ వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఏప్రిల్ 30 రిలీజ్ అని ఒక కొత్త పోస్టర్ వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. పోనీ పోస్టర్ వదలకపోయినా ఏప్రిల్ 30 యుఎస్ఏ బుకింగ్స్ అయితే ఓపెన్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఆ రెండిట్లో ఏం జరిగినా సినిమా పోస్ట్ పోన్ కానట్టే, ఆ రెండిట్లో ఏది జరగకపోయినా సినిమా పోస్ట్ పోన్ అయిపోయినట్టే. కాబట్టి ఈ ఏప్రిల్ 6, 7 నుంచి యుఎస్ఏలో బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అప్పటి వరకు అయితే ఓపికతో అయితే ఉండండి. ఆ రోజు బుకింగ్స్ ఓపెన్ అయినాయా, ఆన్ ట్రాక్. ఏప్రిల్ 30 ఆన్ ట్రాక్. ఇంకా ప్రమోషన్స్ అయితే చేయాలి. నార్త్ ఇండియా టూర్లు వెళ్ళాలి, సౌత్ ఇండియా టూర్లు వెళ్ళాలి, ప్రమోషన్స్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. ఇంకా 3-4 సాంగ్స్ ఉన్నాయి. మరి కనీసం ఇంకో 2 సాంగ్స్ అయినా రిలీజ్ అవ్వాలి, ఐటమ్ సాంగ్ షూటింగ్ అవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఆన్ ట్రాక్ అయిపోతాయనే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే హీరో గారు చెప్పిన తర్వాత మనం డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ఏప్రిల్ 30నే ఆన్ ట్రాక్ రావడానికి ప్రజెంట్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. మరి అదన్నమాట మ్యాటర్. రామ్ చరణ్ గారు చెప్పింది విన్నారు కదా, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా అయితే ఉండండి. నిజంగా నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. సూపర్ హ్యాపీ మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా అయితే నాకైతే ఉంది. సూపర్ డేట్ ఏప్రిల్ 30 అని సూపర్ డేట్, దాన్ని మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.